హలో ఫ్రెండ్స్, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి అయితేనండి మళ్ళీ మనకి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి 2024 అయితే రిలీజ్ చేశారండి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ అప్పుడైతే క్యాన్సిల్ చేసి మళ్ళీ మనకి ఫ్రెష్గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. వాళ్ళతో మీరు డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. పాత నోటిఫికేషన్ ప్రకారం అయితే సుమారుగా 6 రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. మరి వీటికి అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి వీడియోను పూర్తిగా చూసి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. సొంత జిల్లాల్లో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటేనండి, ఆర్బీఎస్కే ప్రాజెక్ట్ కింద అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేయబోతుందండి. మీరు అప్లై చేసినప్పుడు ఎటువంటి ఫీ అవసరం లేదు, అదే విధముగా ఎటువంటి అనుభవం కూడా పని లేదండి. ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది, దీనికి ఎలా అప్లై చేయాలి, ఈ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్ ఏంటి అనేది పూర్తి అప్డేటు ఒక 2 నిమిషాల్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి, వీడియోని మీరు 1-2 సార్లు పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. మరి నోటిఫికేషన్లో భాగంగా ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా 16/6/2025 అయితే రిలీజ్ అయిందండి. బట్ ఇది చాలా తక్కువ మందికి అయితే తెలుసండి. దీనికి అప్లై చేసుకుంటాకి లాస్ట్ డేటు 26/6/2025 అండి. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15/7/2025 అయితే డిస్ప్లే చేస్తారండి. ఈ విధంగా చూసుకుంటే మనం జూలై నెల మిడిల్ నుంచి అయితే ఈ జాబ్లో ఉండే అవకాశం అయితే ఉందండి. కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 75% మార్క్స్ అనేవి మన మెరిట్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుందండి. ఇలాంటి నోటిఫికేషన్ పడినప్పుడు మీకు ఏదైనా అవకాశాలు లాంటిది ఉంటే రికమెండేషన్ కూడా ఉపయోగించుకోండి. అదేం తప్పు కాదంటే రికమెండేషన్ అంటే డబ్బు కాదండి, మాట సహాయం లాగా. అది ఉపయోగించుకోండి. ఏదైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి, అంటే అప్లికేషన్ పుష్ చేసే అవకాశం ఉందన్నమాట. మిగతా మార్క్స్ అనేవి మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా లోకల్గా ఉంటున్నామా లేదా, ఇలాంటివి అయితే డిపెండ్ అయితే ఉంటుంది. లేదంటే కోవిడ్ టైంలో ఏదైనా పనిచేస్తే ఆ సర్టిఫికేటు ఇలాంటివన్నీ డిపెండ్ మిగతా మార్క్స్ అనేవి కన్సిడర్ అయితే చేస్తారండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసేవాళ్ళంటే స్క్రీన్ మీద కనబడుతున్న అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ ఫామ్ను మనం చేతితో ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లై చేయాలని ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పానండి. ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అదేవిధంగా మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతిదీ రాయవలసి అయితే ఉంటుందండి. దీనితో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ప్రతిదీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ సెల్ఫ్ అటాచే కాదండి, గెజిటెడ్తో కూడా అటాచ్ అయితే చేయించండి. ఎందుకంటే లాస్ట్ టైం ఏలూరుకి సంబంధించిన దాని దగ్గరికి తెలిసిన వాళ్ళకి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అప్లికేషన్లో మనకి సెల్ఫ్ అటాచ్ ఉన్న వాళ్ళు గెజిటెడ్ అటాచ్మెంట్ అయితే తీసుకున్నారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ అసలు దీనికే కాదండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా కానీ గెజిటెడ్ అటాచ్ అయితే చేయించుకోండి. దానికి తగ్గట్టు దీనికి ఎటువంటి ఫీ కూడా లేదండి. ఆఫ్లైన్లో ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇస్తేనే ఇంకా నోటిఫికేషన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. మీ అప్లికేషన్ అనేది సెక్యూర్గా ఉంటుందండి. దీనిలో భాగంగా వచ్చేసరికి అండి, ఆర్బీఎస్కే స్కీమ్ కింద విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. పోస్టుల విషయానికి వచ్చేపాటికండి, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డెంటల్ టెక్నీషియన్ అండి, వీళ్ళు డెంటల్ హైజీన్ సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ అండి, వీళ్ళు డిప్లొమా కానీ లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంటే వీరి ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితేనంటే 6 రకాల పోస్టులు ఉన్నాయి. కాబట్టి 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే కుదిరింది, 10th ఇంటర్ వాళ్ళకి. బట్ ఇందులో కొన్ని పోస్టులు కుదించడం వల్ల 3 పోస్టులకి అయితే వచ్చిందండి. ఇందులో కూడా కేటగిరీస్ వైజ్కి అయితే రిలీజ్ చేశారు. బట్ ఇందులో మీరు ఏ కేటగిరీలో అయితే ఉన్నారో ఆ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేయండి. మిగతా పోస్టుల కోసం వచ్చే నోటిఫికేషన్ దాకా అయితే మనం వెయిట్ చేద్దామండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అసలు ఈ నోటిఫికేషన్ మీద ఫుల్ క్లారిటీ రావాలంటేనండి
ఆర్బిఎస్కే మేనేజర్ గారి నెంబర్ అయితే చెప్తున్నాను అయితే అందరూ ఒకసారి నోట్ చేసుకోండి. 7893123453 అండి. అదేవిధంగా కన్సల్టెంట్ అండి ఆర్కేఎస్కే కన్సల్టెంట్ 8639392795. సో ఈ నెంబర్తో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మరి అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ఫామ్ మీద ఉంటుందండి. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విజయనగరం. సో ఇక్కడైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.